ఆర్థో ఊర్జాని ఊర్జా వాడడం వాడడం వల్ల ద్వారా ఒక ధైర్యంగా భరోసానిస్తుంది. ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది. మళ్ళీ కార్టిలేజ్ రావటంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి ఇది వరకు ఏజ్డ్ పీపుల్స్ కే ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు అది మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుతారు. దీనికి కారణం ఏంటంటారు? పోషకాహార లోప ప్రభావం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా. ఆ కార్టిలేజ్ తగ్గినప్పుడు కీళ్లు రాసుకుంటూ ఉంటుంది, దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. డి విటమిన్ లోపం ఉండడం చేత కూడా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుందమ్మా. మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం, ఎందుకంటే ప్రాణశక్తి తగ్గిపోయింది అక్కడ. దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల జాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి గమ్ అరిగిపోవడంతో డిహైడ్రేట్ అయిపోవడంతో ఆ రాపిడి జరిగి నొప్పి వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో అక్యుములేట్ చేస్తుంది వాటర్ అనేది, అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద పడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా. చాలా మంది అవగాహన లోపంతో విచక్షణ రహితంగా విచ్చలవిడిగా డాక్టర్లు ఏదో కొంతకాలం పాటు వాడమని చెప్తే చాక్లెట్స్ లాగా పప్పర్మెంట్ లాగా మింగేస్తుంటారమ్మా. ఎక్కువ రోజుల పాటు మాత్రం వాడడం మాత్రం ఈ పెయిన్ కిల్లర్స్ ఏమాత్రం మంచిది కాదమ్మా. కొంతమందికి మసాలా వస్తువులు ఎక్కువ తింటే వాతం చేస్తుంది, కొంతమందికి డీప్ ఫ్రైస్ తింటారు, వాతం చేస్తుంది. ఎందుకంటే అరుగుదల తక్కువ. మనం వాడేటువంటి ఔషధాలు ఎలా ఉండాలంటే పెయిన్ తగ్గాలి, డిసీజ్ త్వరగా పెరగకుండా ఉండాలి. ఆ యొక్క ఔషధాల వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ బాగా ఉండాలి. ఈ బీ బెటర్ ఆర్థో ఊజా మనకు మార్కెట్ లో దొరుకుతుంది, క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. సో ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. వాళ్ళకు ఏ వ్యాధి ఉండినప్పటికీ, అంటే షుగర్ వ్యాధి ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వెయిట్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ ఇది క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఆర్థో సమస్యలకు సంబంధించిన మూలికల్ని బాడీలో ఉన్న టాప్ టు బాటం ఎన్ని జాయింట్స్ 144 జాయింట్స్ ఉంటాయి. ఈ 144 జాయింట్స్ లో కూడా గ్రీజ్ కొట్టి దాన్ని బాగా మాలిష్ చేసినట్టుగా అవుతుంది. సమస్య ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది.